నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మన ఛానల్లో భారతదేశంలో విదేశీ నిధుల చరిత్ర ఏమిటి, ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వరకు అసలు ఈ విదేశీ నిధుల చరిత్ర ఎలా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు విదేశీ విరాళాలంటే అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, గ్రామీణ సంక్షేమాన్ని భావించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే విదేశీ నిధులు జాతీయ భద్రత, రాజకీయ ప్రభావం, సామాజిక కథనాలు, మత మార్పిడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో ముడిపడి ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. అందుకే భారత్లో ఎఫ్సిఆర్ అనే చట్టం నేడు అత్యంత వివాదాస్పద చట్టాల్లో ఒకటిగా మారింది. ఈరోజు మనం 50 ఏళ్ల చరిత్రను పరిశీలించబోతున్నాం. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వరకు వేలాది ఎన్జిఓల లైసెన్సులు ఎందుకు రద్దు అయ్యాయి, ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోంది, విమర్శకులకు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. అసలు ఎఫ్సిఆర్ఏ పుట్టుక 1970వ కాలం. ప్రపంచం శీతల యుద్ధంలో చిక్కుకుంది. అమెరికా, సోవియట్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కోసం పోటీ పడుతున్నాయి. ఆ సమయంలో విదేశీ నిధుల ద్వారా భారత్ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు ప్రభావితమవుతున్నాయనేటువంటి ఆందోళన పెరిగింది. దీంతో 1976లో భారత ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఎఫ్సిఆర్ఏని తీసుకువచ్చింది. లక్ష్యం ఒకటే, విదేశీ డబ్బు భారత అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేయకుండా చూడడం. అయితే 1990 తర్వాత భారీ విదేశీ నిధులు, ఆర్థిక సంవత్సరాల తర్వాత భారత్కు విదేశీ ఎన్జిఓలు పెద్ద ఎత్తున వచ్చాయి. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో బిలియన్ల రూపాయల నిధులు ప్రవహించాయి. అనేక సంస్థలు నిజంగానే మంచి పనులు చేశాయి. లక్షలాది ప్రజలు లబ్ధి పొందారు. కానీ ఇదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థలో ఒక ప్రశ్న తలెత్తింది. ఆ డబ్బు అంతా నిజంగా ప్రకటించిన పనులకే వెళ్తుందా అని. ఫోర్డ్ ఫౌండేషన్ వివాదం ఏమిటి? 2015లో అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ భారత ప్రభుత్వ దృష్టిలోకి వచ్చింది. కొన్ని గ్రహీత సంస్థలకు నిధులు అందించడం, వాటి కార్యకలాపాలపై కేంద్రపు అదనపు పరిశీలన ప్రారంభించింది. ప్రభుత్వం కొన్ని అంశాలపై ఫోర్డ్ ఫౌండేషన్ వివరణ కోరింది. ఫౌండేషన్ మాత్రం తాము పూర్తిగా చట్టబద్ధంగానే పనిచేస్తున్నామని తెలిపింది. ఈ సంఘటనతో మొదటిసారిగా విదేశీ నిధులపై దేశవ్యాప్త చర్చ జరిగింది. అయితే ఇంకా గ్రీన్ పీస్ కేసు తర్వాత అత్యంత చర్చనీయాంశమైన పేరు గ్రీన్ పీస్ ఇండియా. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే ఈ సంస్థ విదేశీ నిధుల వినియోగంపై ప్రభుత్వ పరిశీలనకు గురైంది. కేంద్రం ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘనలో ఆరోపణలు చేసింది. సంస్థ మాత్రం పర్యావరణ ఉద్యమాలను అణచివేయడానికి చేసిన చర్యగా अमेरिका ने हाल ही के दिनों में भारत सरकार द्वारा फोर्ड फाउंडेशन और ग्रीन पीस के खिलाफ की गई कार्रवाई पर चिंता जताई है और इन दोनों ही मामलों में स्पष्टीकरण मांगा है। विदेश विभाग के डिप्टी एडिटिंग प्रवक्ता मैरी हार्प ने पत्रकारों से एक प्रेस कॉन्फ्रेंस में कहा है कि हम जानना चाहते हैं कि भारत के गृह मंत्रालय ने ग्रीन पीस के रजिस्ट्रेशन को सस्पेंड कर दिया और क्यों किया। यही नहीं, फोर्ड फाउंडेशन को भी निगरानी सूची में रखा गया है। गौरतलब है कि गैर सरकारी संगठनों को विदेशी चंदा मिलने पर नए सिरे से कार्रवाई करते हुए केंद्रीय गृह मंत्रालय ने अमेरिका के फोर्ड को अपनी निगरानी सूची में रखा है और आदेश दिया है कि राष्ट्रीय सुरक्षा के कारणों से इस अंतर्राष्ट्रीय संस्थान से आने वाला समस्त धन मंत्रालय की मंजूरी से ही आएगा। गृह मंत्रालय ने कहा है कि उसने फोर्ड फाउंडेशन द्वारा जो सभी गतिविधियां उस पर नजर रखने का फैसला लिया है और विदेशी चंदा अधिनियम कानून 2010 की धारा 46 के तहत मिले अधिकारों का इस्तेमाल करते हुए रिजर्व बैंक ऑफ इंडिया को सुरक्षित करने का निर्देश दिया है कि संगठन से आने वाले धन के बारे में गृह मंत्रालय को संज्ञान में ये सारी चीजें। वैसे आपको जानकारी के लिए बता दूं कि बहुत सारे जो है सवाल खड़े हुए हैं इन सभी पर कि किस तरीके से विदेशी धन जो है देश में आ रहा है। वैसे आपको बता दूं कि एमडी नलपति ने कहा था कि जो मिडिल एशिया है या फिर जो हालात वहां पर बने हैं वो भी इसी तरह के इश्यूज की वजह से हुआ है, इस तरह के धन की वजह से हुआ। तो भारत को हाल जो है ध्यान रखने की सख्त రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఇటీవల కాలంలో ఆక్స్ఫామ్ ఇండియా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వంటి
అనేక ప్రముఖ సంస్థలు కూడా ప్రభుత్వ చర్యలకు स्वागत గురయ్యాయి. करता हूं अपने लोग इनके ప్రభుత్వం अफवाह వివిధ न्यूज़ FCRA अमेरिका ने भारत నిబంధనల से ఉల్లంఘనల फोर्ड फाउंडेशन और ప్రస్తావించింది. ग्रीन पीस मामले में సంబంధిత स्पष्टीकरण సంస్థలకు मांगा మాత్రం है। ఆరోపణలు अमेरिका ने हाल ही के दिनों में ఖండించే भारत सरकार న్యాయపరమైన द्वारा फोर्ड పోరాటం फाउंडेशन और ग्रीन पीस के खिलाफ की అయితే गई कार्रवाई पर चिंता 2026లో जताई है और इन दोनों ही मामलों में स्पष्टीकरण తో मांगा మరి है। ప్రభుత్వం विदेश మరింత विभाग के ముందుకు डिप्टी వెళ్ళింది. एडिटिंग ఈ प्रवक्ता 2026లో मैरी हर्फ ने ప్రతిపాదించిన पत्रकारों से సవరణ एक प्रेस ప్రకారం ఒక कॉन्फ्रेंस NGO में कहा है कि हम FCRA जानना లైసెన్స్ चाहते हैं कि भारतीय కోల్పోతే गृह मंत्रालय ने విదేశీ ग्रीन पीस నిధులతో के रजिस्ट्रेशन को సృష్టించిన सस्पेंड ఆస్తులపై कर दिया ప్రభుత్వ और क्यों నియంత్రణ किया। यही नहीं, फोर्ड పెరుగుతుంది. फाउंडेशन को ప్రభుత్వం भी దీన్ని निगरानी सूची జాతీయ में रखा భద్రత गया है। మరియు गौरतलब है कि गैर పారదర్శకత सरकारी కోసం संगठनों को అవసరమని विदेशी చెప్తుంది. चंदा मिलने पर ముస్లిం नए सिरे से ఇది कार्रवाई करते పౌర हुए केंद्रीय సమాజంపై गृह అధిక मंत्रालय ने నియంత్రణ अमेरिका के फोर्ड फाउंडेशन को అయితే अपनी అసలు निगरानी ప్రశ్న सूची ఇంకా में रखा మిగిలే है ఉంది. और విదేశీ आदेश నిధులు दिया है कि అవసరమా, राष्ट्रीय सुरक्षा के कारणों से పారదర్శకత इस అవసరమా, अंतर्राष्ट्रीय संस्थान కానీ में రెండింటికి से आने మధ్య वाला సమతుల్యత समस्त धन मंत्रालय ఎలా की मंजूरी से సాధించాలి? ही అదే आएगा। భారత गृह मंत्रालय ने कहा है कि उसने ప్రజాస్వామ్యం फोर्ड फाउंडेशन द्वारा फोर्ड जो फाउंडेशन सभी నుంచి गतिविधियां उस पर अम्नेस्टी नजर रखने का इंटरनेशनल फैसला వరకు लिया है और विदेशी ग्रीन चंदा पीस अधिनियम నుంచి వేలాది कानून చిన్న 2010 की NGOల धारा వరకు 46 के तहत FCRA मिले ఇంకా अधिकारों का లేదు. इस्तेमाल करते हुए ఇది रिजर्व కేవలం बैंक ऑफ చట్టం इंडिया को కాదు. यह सुनिश्चित करने का ఇది निर्देश दिया है సార్వభౌమత్వం, कि संगठन భద్రత, से आने वाले స్వేచ్ఛ, धन ప్రజాస్వామ్యం के बारे మధ్య में జరుగుతున్న गृह मंत्रालय ఒక को పెద్ద संज्ञान చర్చ. में रखा जाए। మీ అభిప్రాయం ये ఏంటో सारी चीजें वैसे आपको जानकारी के लिए बता दूं कि बहुत सारे जो है सवाल खड़े हुए విదేశీ हैं इन నిధులపై सभी पर మరింత कि కఠిన किस చర్యలు तरीके से అవసరమా विदेशी धन లేక जो है देश में आ NGOల रहा है। స్వేచ్ఛను మరింత वैसे आपको बता రక్షించాలా? दूं कि కామెంట్స్ एमडी లో नालापत जी ने भी ये తప్పనిసరిగా कहा था कि తెలియజేయండి. जो జై मिडल एशिया హింద్, है జై या फिर భారత్.